అహంభావం ఉంటే ఎలా నాశనమైపోతామో తెలిపే చక్కటి ఉదాహరణ. అన్ని శుభకార్యాలకి నేనే మంగళం, అన్నీ అమంగళం అని అనుకునేదట. అప్పటి నుండి మామిడాకు తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. ఇక కరివేపాకు అన్ని కూరల్లో నన్ను వేస్తేనే బావుంటుంది, నేనే బెస్ట్, అన్నీ వేస్ట్ అనేదట. అప్పటి నుండి కూరల్లో వేసి తర్వాత పడేస్తాం కింద. ఇక అరిటాకు అన్నం తినడానికి నేనే బెస్ట్, మీరంతా వేస్ట్ అని అనేదంట. అప్పటి నుండి అన్నం తిన్నాక అరిటాకును చెత్తకుండీలో పడేస్తాం. అసలు గొప్పంతా నాది, అన్నం తిన్నాక నన్నే వేసుకుంటారు అని అన్నప్పటి నుండి మనిషి దాన్ని నమిలేసి ఉమ్మేయడం మొదలుపెట్టాడు. పాపం తులసి ఏనాడు ఏ గొప్పలు చెప్పుకోలేదు, ఏమీ అనలేదు. అందుకే మనిషి దానిని పూజించడం ప్రారంభించాడు. అందుకే మనం తులసమ్మను గౌరవిస్తాం. అహంభావం ఏనాటికైనా వినాశనానికి దారితీస్తుంది.